బంధం విరామం తరువాత నేను ఆయన అడిగాను మీరెందుకు అని అంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి నేను లండన్లో చదువుకున్నాను, ఇంగ్లాండ్లో చదువుకున్నాను, తర్వాత సింగపూర్లో జాబ్ చేశాను. సో భారతదేశంలో ఉండే స్త్రీలు అంటే దానికంటూ ఒక ప్రత్యేకత ఉండేది. సో అలాగా కావాలని కోరుకున్నాను అన్నారు. సో మీరు అలా కావాలని కోరుకున్నారు, సో నేను ఇలా కావాలని కోరుకుంటున్నాను, కాబట్టి మన ఇద్దరికి మ్యాచ్ అవుతుందా లేదా మనం చూడాలి అని అంటే ఓకే నీ కోసం ఐ గివ్ అప్ ఎవ్రీథింగ్ అని అన్నారు. సో ఇలాగ నేను అడిగినప్పుడు ఆ రోజు ఆయన షాక్ అయిపోయి నువ్వు యాక్చువల్గా 18 కాదు నువ్వు 81 అని అన్నారు. ఎందుకు అని అంటే నువ్వు 81 year old ముసలమ్మ లాగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఇంకోటి ఏంటంటే చాలా కండిషన్స్ అనమాట. మన ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ ఉండాలి. ఆయన అన్నారు భార్యాభర్తల మధ్యన రెస్పెక్ట్ ఏంటి? ఎస్ డెఫినెట్గా ఉండాలి. మీరు నన్ను గౌరవించాలి, నేను మిమ్మల్ని గౌరవించాలి. ఎప్పుడు కూడా మీ నా అనేది రాకూడదు. ఎప్పుడు మనం ఒకటి అయ్యామో బోత్ ఫ్యామిలీస్ అంటే నా సైడ్ వాళ్ళు కానీ మీ సైడ్ వాళ్ళు కానీ మన అనేది ఉండాలి. Even though she didn't know my business, but she was very much getting involved in it. She will sit and see what I am doing, how I am pricing the project and everything, and she will discuss with me why you are doing this, why you are doing that. Okay. It's not a dispute, it is the discussion to make sure that I am doing the right thing. Okay. And that way she got involved, and I am always outstationed over other countries, and she will manage the office. Okay. She's perfect, she's great, and that's what I said. Everybody admires her as an artist, but I admire her as an administrator, as a good mother, and a very good housewife. She's great. That's okay. మ్యారేజ్ చేసుకున్నాక మీరు అనుకున్నారా ఏంటంటే తను హీరోయిన్ కదా, మ్యారేజ్ చేసుకుని అలాగే ఇంటిని కూడా చూసుకోవాలి, హౌస్ వైఫ్ కింద కూడా ఉండాలి, మరి ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరు కవిత గారు? లేదు, ఆయనకి ఏంటంటే అసలు ఆర్టిస్ట్గా ఉండడం ఇష్టం లేదు. ఆయన ఆ విషయంలో చాలా స్వార్థపరులు. March 10th మాకు మ్యారేజ్ అయ్యింది. అయిన తర్వాత అరౌండ్ 13th ఇంకా వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు మూవీస్ అవి ఏమీ లేవను. ఇంకా టోటలీ ఐ వాస్ 13 years away ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో ఇంకా ఆయన బిజినెస్ కానీ లేదా పిల్లలు, నాకు మ్యారేజ్ అయిన 1 yearకే మా పెద్ద పాప పుట్టింది. ఇండియాకి రిటర్న్ అయ్యాము 13 years తర్వాత. షాపింగ్ అని వచ్చినప్పుడు కోడి రామకృష్ణ గారును వాళ్ళ మిస్సెస్ మమ్మల్ని చూసి కవిత గారు మీరు అసలు బాగాలేదండి, ఇలాగా మ్యారేజ్ చేసేసుకొని పీక్ టైంలోని మీరు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు, మళ్ళీ మీరు యాక్ట్ చేయాలి అని అంటే ఆయనే అడగమని చెప్పాను. So we became very good friends. He was a very nice guy. మీరు ఏం చెప్తే అలాగే తీసినానండి, ఏం ప్రాబ్లం లేదు, మీ వైఫ్ కి నేను లేదు. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఆయనకి మ్యారేజ్ ముందు అసలు తెలుగు రాదనుకుంటా. అత్తగారు, మా బావగారులు, మా సిస్టర్ ఇన్ లాస్ అందరూ మాట్లాడతారు. ఈయన ఏంటంటే అసలు టోటల్ గా తెలుగు వాళ్ళతో టచ్ అనేది లేకుండా ట్రావెలింగ్ అది ఉండడం వల్ల తెలుగు టచ్ లేదనమాట. ఇప్పుడు నేను నా దగ్గర నేర్చుకోలేదు, మా పిల్లలు నేర్పిస్తున్నారు. కరెక్ట్ చేస్తారు నిన్నే. ఎప్పుడైనా మాట్లాడితే డాడీ సారీ రాంగ్. చాలా మాట్లాడుతున్నారు. సో ఇంటర్వ్యూ అంతా మీరు తెలుగులోనే మాట్లాడాలి, ఇది మా మనవి. కవిత గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఎందుకంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటారు. సో పెళ్లికి ముందు ఎలా ఉన్నారో మ్యారేజ్ తర్వాత కూడా కవిత గారు అలాగే ఉన్నారంటారా? ఏమి డిఫరెన్సే లేదండి, అలాగే ఉన్నారు. ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో నేను చూడడానికి పెళ్లికి ముందు, ఆ తర్వాత అదే స్ట్రిక్ట్ ఇప్పుడు బాగా ఉంది. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ. షీ ఈస్ ఎ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ అండ్ అ మదర్, ఎ వెరీ గుడ్ పర్సన్. సో ఐ ఫీల్ that I am really gifted to have, and even my children, they appreciate the mother very much. మరి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొన్ని డేస్ లో మళ్ళీ అలాంటి అలవాట్లు ఏమన్నా వచ్చినాయి అంటారా? ఇప్పుడు ఆయన ఏమన్నారు, నేను అదృష్టవంతురాలని ఇలాంటి భార్య దొరికాను. బట్ యాక్చువల్ గా నన్ను అడిగితే మంచి హస్బెండ్ దొరకడం అనేది నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు డ్రింక్ హ్యాబిట్స్ కానీ, ఆ సిగరెట్ కానీ, ఆ నాన్ వెజ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు
కొన్ని రోజులు సస్టైన్ చేయగలరు. సో ద డెడికేషన్ టువర్డ్స్ అ వైఫ్. కవిత గారు, జనరల్ గా అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సో పెళ్లికి ముందు వరకు ఒకలా ఉంటారు, అండ్ పెళ్ళైన తర్వాత కొత్త జీవితం, కొత్త మనుషులు, కొత్త ఇల్లు అంతా ఉంటుంది కదా, మరి మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే అదే కావాలి. సినిమాలో మనం చూస్తాం ఏంటి, లేచిన వెంటనే ఆ తలకి స్నానం చేసి ఆ టవల్ కట్టుకోవడము. నేను ఏమనుకున్నానంటే ఓ పెళ్ళంటే ఇలాగే ఉండాలేమో అనుకొని, అలాగే నేను కూడా ఏం చేసేదానంటే 5:30 కంతా లేవడం, చక్కగా స్నానం చేసేసి, నాకు తెలియదు అనమాట, చక్కగా పట్టుచీర కట్టేసుకోవడం, అంటే ఎక్కువ హెయిర్ ఉండడం వల్ల చక్కగా జడ, రోజు మల్లెపూలు కొంచెమైనా పెట్టుకునేదాన్ని. సో అది ఆ మూవీస్ లో ఉన్న ఇంపాక్ట్ నాకు అలాగే రావడం, గృహిణి అంటే ఇలా ఉండాలి అనేది ఒక బేసిక్ గా అలా ఫీల్ అయ్యి చేసేదాన్ని. మ్యారేజ్ చేసుకుని సింగపూర్ వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఇది ఇంప్రెస్ చేయాలి, అది ఇంప్రెస్ చేయాలి. ఫస్ట్ డే నేను అన్నం వార్చేటప్పుడు అది ఊదాలని తెలియదు అనమాట. సో అది నేను వార్చేటప్పుడు వదిలేసాను, అది చేతి మీద ఆవిరి, అంటే 3rd 4th మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నాను, అది మొత్తం మీద పడిపోయింది అనమాట. ఇంట్లో ఎవరూ లేరు. వెంటనే ఆయనకి ఆఫీసు ఫోన్ చేసి ఇలా అంటే, అసలు నువ్వు ఎందుకు వంట చేసావు, నేను ఎవరు చేయమన్నారు అని అప్పటికప్పుడు వెళ్ళి ఎలక్ట్రానిక్ కుక్కర్ ఒకటి కొని అక్కడ మళ్ళీ లోకల్ గా నాకు ఇబ్బాన్ గర్ల్ ఒక అమ్మాయిని హెల్ప్ గా ఉండమని చెప్పి, నువ్వు ఎక్స్పెరిమెంట్స్ అంతా నువ్వు చెయ్యొద్దు, పర్వాలేదు ఏది ఉంటే అది తిందాము లేదా అమ్మ వండుతారు అని చెప్పి. సో అలా ఖచ్చితంగా హస్బెండ్ ఇంప్రెస్ చేయాలని వైఫ్, వైఫ్ ని ఇంప్రెస్ చేయాలని హస్బెండ్. మరి మీరు మీ వైఫ్ ని ఎలా ఇంప్రెస్ చేశారు? I don't know, because I make her comfortable. ఆయనకి హ్యాబిట్ ఏంటంటే, నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఫ్రైడే ఇంటికి వచ్చేటప్పుడు గోల్డ్ కొని తీసుకొచ్చేవారు. ఎవ్రీ Friday I buy, but the gold price is very expensive now. I make it every month now. చూసారు కదా కవిత గారు, ఆమె భర్త దశరథ్ రాజ్ గారు, వారి పెళ్లి విశేషాలు చాలా చెప్పారు, మనతో పంచుకున్నారు, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి కదా. అలాగే వచ్చే వారం వాళ్ళ పెళ్లి విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. సో ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ చూసి మీకు? Well, I feel that she is a born actress and she did it very well. అవును, ఎందుకు చేసుకున్నారు మ్యారేజ్ కవిత గారిని? మా అత్తగారు బాగా వంద చేశారండి, అందుకే అత్తగారు కూతురు నేను పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పుడు మీ భార్య గారు ఎలా వంట చేస్తారు? I tell you how many phone calls, and from Singapore and from Malaysia every day, and what am I supposed to cook tomorrow? How do you cook? Imagine the phone call charges. ఉంగరంలో ఆ నీళ్ళలో వేసేటప్పుడు మాత్రం నేను ఇంత చెప్తున్నాను అనమాట, యూ లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్, అదర్వైజ్ ఐ విల్ సీ. మీకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉందండి, గ్యాదర్ చేసాము. అఫ్ కోర్స్ అది సీక్రెటే. రెడ్ సోనా వివాహ బంధం